వెల్కమ్ టు వేవ్స్ మీడియా. సింగూర్ ఎడమ కాల్వ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే. చేయితో లేపితే విరిగిన లైనింగ్ బెడ్. మంత్రి దామోదర అండతో నాసీ రకం సింగూర్ కాలువ పనులంటున్న క్రాంతి కిరణ్. సింగూర్ ఎడమ కాల్వ పనులు పూర్తి అవినీతిమయం. చేతితో కదిపితే పగిలిన లైనింగ్. వర్షానికి కొట్టుకుపోయే విధంగా పనులు. వర్షం నెపంతో మళ్లీ ఎస్టిమేషన్లు పెంచే కుట్ర. పథకం ప్రకారమే ఉత్పత్తి పనులు. మంత్రి భయానికి అటువైపు చూడటానికి భయపడుతున్న ఇరిగేషన్ అధికారులు. ఇప్పటికే జరిగిన పనులపై విచారణ చేపట్టి జరిగిన అవినీతి బయటపెడుతూ కాంట్రాక్టర్ మరియు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. గత 9 మాసాలుగా సింగూర్ ఎడమ కాలువ పనులు చేపట్టామంటూ 3 పంటలకు నీళ్లు ఎగ్గొట్టిన మంత్రి దామోదరన్ రాజనరసింహ గారు కాల్వ పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. జంగిల్ కటింగ్ చేసి అక్కడక్కడ మట్టి దిబ్బలను లెవెల్ చేసిన కాంట్రాక్టర్ లైనింగ్ను గట్టిపరిచే బెడ్ను నాసీ రకంగా వేశారని ఆయన ఆరోపించారు. సింగూరు ఎడమ కాలువకు సంబంధించిన పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ పనుల వల్ల గత 3 పంటలకు సింగూరు ఎడమ కాలువ కింద పండే ప్రాంతాల మండలాలైన ఆందోళనకు పుల్కలకు నీళ్లు ఇవ్వకుండా ఈ కాలువ పనులు సాగిస్తున్నారు. రైతులు ఇబ్బంది పడైనా సరే, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గినా సరే ఏదో ఇబ్బంది పడి పంటలు పండించుకున్నారు. వరి పండించుకున్నారు, అట్లా కొందరు వేరుశెనగ, ఇంకో కొందరు జొన్న పండించుకున్నారు. ఇప్పుడు ఆ కాలువ పనులు చూడడానికి మేమందరం కలిసి, మా స్థానిక నాయకులు అందరూ కలిసి మేము ఇక్కడ రావడం జరిగింది. చూస్తే మేము ఇంతకుముందు అది చూపెట్టినాం కదా మీకు, ఎక్కడ కూడా కాలువ పనులు సక్రమంగా సాగుతలేవు. దాదాపు స్టార్ట్ అయ్యి 9 నెలల పై అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యి. మొత్తం నాసిరకం పనులు జరుగుతున్నాయి. వర్క్ స్పీడ్గా అవుతలేదు. ఎక్కడిదక్కడే తోపెట్టిర్రు. వర్షం నీరు నేను మొన్న చిన్నపడ్డ వర్షానికే మొత్తం వర్షం నీరు అంతా స్టాగ్నెట్ అయిపోయింది. ఈ తీరు చూస్తుంటే ఇంకొక 5 సంవత్సరాలు తప్పించి ఈ కాలువ పనులు అవి పూర్తయ్యేటట్టు కనిపిస్తలేదు. వీళ్ళ పనితీరు కనుక మెరుగుపరచుకోకపోతే, అధికారుల ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లేకపోతే ఇంకో 5 ఏళ్ళైనా కూడా ఈ కాలువ పూర్తయ్యే పరిస్థితి లేదు. అందుకే మేము అధికారులను, మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను, కాలువను ఒకసారి చూడండి. కాలువలో నాసిరకం పనులు ఇక్కడ మేము జస్ట్ లేస్తుందా లేదా అని మేము చూపిస్తే, ఇగో ఇక్కడ ఇది ఇక్కడ ఇప్పటిదాకా ఇట్లా